చంద్రబాబు మేమే గెలుస్తాం అంటున్నాడు. గెలిస్తే అదంతా మాయ మాటలు, నా వ్యవహారం. చూపించాడుగా 4 సార్లు 3 సార్లు గెలిపించాం. ఏం చూపించాడు? అరిచెయ్యి ఈ చెయ్యి చూపించాడు, ఈ ఇట్లా చూపిస్తున్నాడు. ఏముంది? అందరికీ ఇదే చూపిస్తే ఏం సరిపోద్ది? పోటీగా నిలబడాలి. సింగల్గా నిలబడమని ఇప్పుడైనా సరే సింగల్గా నిలబడి గెలుచుకోమని. పవన్ కళ్యాణ్ ఆయన ఏదో వ్యాపారం, ఏదో బిజినెస్ చేసుకోవడానికి ఈయన అండ పట్టుకుని బిజినెస్ చేసుకోవడానికి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారిది ఏమీ లేదు, అమ్ముడిపోయాడు ఆయనకి. అది అంతే. జనాలు రాలేదు చంద్రబాబు మీటింగ్కి, ఏమంటారు? ఎవరు వస్తారు? అందరికీ తెలిసిపోయింది కదా ఆయన సంగతి. ఎందుకు రాలేదు? మాయగాడని థ్యాంక్స్. ఎవరు రారు, గెలిపిరు కూడా. అది మీకు తెలుసు, మాకు తెలుసు. మళ్ళీ అది తెలుసుకోవడం నన్ను అడిగితే అట్ట అందరికీ తెలుసు ఆయన ఎటువంటి ఆయన అయింది. మనకు తెలియదు ఎన్నిసార్లు గెలిపించావు ఆయన్ని? అందరిని గుళ్ళు పగలు కొట్టేసి అన్నీ పగలు కొట్టేది చేసాం. వచ్చే ఎలక్షన్లో మేమే గెలుస్తాం, జగన్ కంటే ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఏమో అవన్నీ చెప్పుకొని జరగని పనులు అయ్యి. మేము జగన్ పార్టీలో కంట అప్పుడు చంద్రబాబు నాయుడిని 2 సార్లు గెలిపించాం. ఎట్టాగే గెలిపిస్తే అంత మాయ చేశాడు, జనాలే చేశాడు, జీవాలనే చేశాడు, గుళ్ళే పగలు కొట్టేశాడు, అసలు దేవుళ్ళే లేకుండా చేశాడు. చేసింది అది గుర్తు మొత్తం. ఏమి లేదు, ఆయన మాయ మాటలు మేము వినము. జగనే కావాలి, జగన్ గెలితేనే మాకు కూడు. చంద్రబాబు గారు తాడేపల్లిగూడలో మీటింగ్ పెట్టారు. దాంట్లో అంటున్నాడు జగన్ ఏం చేశాడని జగన్ కోట్ వేయాలంటున్నాడు. నువ్వేం చేసావు? జగన్ ఏం చేశాడంటే జగన్ చేసి నిరూపించాడు, పరిపాలన నిరూపించాడు జగన్. నువ్వేం నిరూపించావు? ఎక్కడో కూర్చున్నావు, పోయావు, చెడు మాటలు చెప్పావు, 4 మాటలు బోగస్ మాటలు చెప్పావు. ఇవాళ పవన్ కళ్యాణ్ తోడు దొంగలా కలుసుకున్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డిని ఓడియాలని. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ. ఆ పులిబిడ్డల వల్లే మీ అయ్యల చేత కాదు, నీ చేత కాదు, నీ పవన్ కళ్యాణ్ చేత కాదు, ఎవరి తరం కూడా కాదు. మీరు కుక్కలు లాంటి వాళ్ళు, కుక్కలాగా వాగటమే తప్పక జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా బేకలేరు. రాష్ట్ర సంక్షేమం కోసమే మా పొత్తు అని చంద్రబాబు. పొత్త వాడికి ఒక 24 సీట్లు, ఏదో 60 సీట్లు ఇస్తారు. అది వాడి ముఖ్యమంత్రి ఏదో అక్కడ మంత్రి పదవి 24 సీట్లు తీసుకున్నాడు. 24 మంది గెలుస్తారా? అసలు నువ్వు గెలిచే పరిస్థితి చూడు. నీకు ఎలా అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారో నువ్వు నీ వెనకాల నీ ఈపు నువ్వు గడుచుకో. వాడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఈడు ముఖ్యమంత్రి అయ్యేది. వాళ్ళ పరిపాలన చెత్త పరిపాలన. వాళ్ళకు నోరు ఉందని వాగటం తప్పక కుక్కలు. ఆ కుక్కలతో మాట్లాడిన ఒకటే, ఇంకొక దాంతో మాట్లాడిన ఒకటి. వాళ్ళు అట్లా కుక్కలు ఉన్నాయి, నోరు ఉంది కాబట్టి వాగుతున్నారు తప్పక వాళ్ళ వల్ల ఏమీ పీకలేదు. అసలు జగన్మోహన్ ఆతులు కూడా అనుకోవండి. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి డంకా కొట్టి మళ్ళీ 130 నుంచి 136 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. వాళ్ళ ఇంటికి కాదు, మా ఇంటికి కూడా వాళ్ళిద్దరు కూడా బేకలేరు. సైక్ అంటే ఇంకేమంటారు? గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు సైక్ అనకి ఏం చేస్తారు? ఇంకా అది ఏదో ఒకటి పెట్టాలిగా. ఆ సైక్ అంటే వీళ్ళు అంతకంటే సైకోలు వీళ్ళిద్దరు. సైకోలుగా పోతే ఇంతమందిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఓడియాలని ఎందుకు కుక్కలాగా ఎందుకు తిరుగుతారు? ఇంతమంది ఎందుకు పెట్టుకోవాలి? మొగోడు అయితే ఒక్కొక్కరు ఒంటరిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గెలవండి. అప్పుడు మీ మొగోడు తన మీద తెలుస్తుంది. అప్పుడు ఈ ముండ మరి రేపు ఈ ముండ వచ్చే రేపుగా ఒక్కొక్కరికి ఇద్దరిని కానండి, ముగ్గురు కానండి, ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తా, అయ్యి ఇస్తాను 10,000 మనిషికి ఇంటి కాపడానికి 2,000 ఇస్తాను. ఆ ప్రతి వారం ఇంట్లో 2,000 ఇస్తాను. ఇలా 5 9 ఏమైనా తీసుకొస్తాడు? ఇలా సృష్టిస్తాడా? వీళ్ళని డబ్బు ఎట్టుకొడతాడా? వీళ్ళ అమ్మకాన్ని చేసి వీళ్ళ అమ్మ వీళ్ళ అయ్యోళ్ళు దాచిపెట్టిన డబ్బులు ఏం తీసుకొస్తాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు ఇస్తావు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ ఒడి ఇస్తేనే అప్పుడు పాలు చేసినావు. నువ్వెక్కడ తీసుకొస్తావు? మీ అయ్య సొమ్మైనది మీ అబ్బ సొమ్మెత్తావు, నువ్వు సృష్టిస్తావా? ఈ దొంగ నా కొడుకులు వాళ్ళు. అంత దొంగ నా కొడుకులు ఇంకెక్కడ లేరు. జనాలు మోసం చేసి మళ్ళీ బతకడం కోసమే వస్తున్నారు. అంత ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు జగన్ వైపు ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మళ్ళీ జగన్ రెడ్డి సీఎం 2024లో ఏప్రిల్లో ఎలక్షన్ జరుగుద్ది. మే నెలలో మళ్ళీ 30వ తారీఖులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ప్రమాణం చేస్తారు. ఇక్కడ మా దేవిన అవినాష్ గారు కూడా ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఇది అవినాష్ గారి అడ్డ, వైఎస్ఆర్ పార్టీ జెండా అవినాష్ గారి అడ్డ. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ బంపర్ 15 నుంచి 20,000 మెజార్టీ మా అవినాష్ గారు గెలుస్తాడు. ఎవరు ఏం పేకలు మా అవినాష్ కూడా పనకు, మా జగన్మోహన్ రెడ్డి కూడా బేకలేరు. వాళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళ కుక్కలు అంతే, కుక్కలు ఆగుతూ ఉంటాయి. కుక్కలు ఎన్ని మురిగినా కూడా వెనకాల ముందు సింహం పోతుంటుంది. సింహాన్ని పట్టుకుంటే కదా తెలిసేది. సింహాన్ని పట్టుకోలేవు, సింహాన్ని ఏమి చేయలేవు. చంద్రబాబు అంటున్నాడుగా ఏమని? వాడు బొల్లు ఇంకెందుకు అనకూడదు. వాడు బొల్లు బచ్చి పెరుకొని వర్షాలు లేవు, ఏం లేవు, తాగడానికి నీళ్ళు లేవు, నిప్పులు లేవు. వాడు వచ్చి మళ్ళీ అడిగి పెడితే అసలు నీళ్ళు కాదు. ఇంకా 5 సంవత్సరాలు ఇంక దోపిచ్చుకొని పోవటమే. వాడు అబ్బడా వాడు అసలు వాడు మామూలు ఎన్నిపోటు పడితే అందరిని ఎన్నిపోటు పడిచి ముఖ్యమంత్రి వాడు కూడా చెప్పాలా? ఏదో అప్పుడు ఆ ధర్మంలో గెలిచాడు. ఎట్ట ఎన్టీ రామారావు పుణ్యం అంటే నువ్వు మొగోడు అయితే ఎన్టీ రామారావు బొమ్మ తీసి పెట్టు, పార్టీ పెట్టుకొని రా.
నిరూపించు, నువ్వు గెలువు, నువ్వు మగోడు అయితే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు మగోడు అయితే ఎన్టీ రామారావు పేరు తీసి పెట్టు, గెలువు, నువ్వు మగోడు అయితే. వాడు బొల్లోడు మాటలకి ఎందుకు, వాడు బొల్లోడు వచ్చింటే అడుగు, వాడు అన్నట్టు ఎందుకులే, వాడి గురించి అసలు చెప్పడం కూడా సిగ్గుసేటు. మరి మేమే గెలుస్తాం, వాళ్ళు అవి గెలుస్తాం, ఒంటరిగా పోటీ చేయమను, ఒంటరిగా పోటీకి వెళ్ళమను, వాడు మగోడు అయితే గెలమను. మా జగన్ కూడా సింహంలాగా వస్తుంది, సింహం ఒక్కటే, సింహం సింగిల్గానే వస్తుంది. వాడిని ఒంటరిగా గెలమను ఆ మగవాడిని. వాడెవ సోది కొత్త వాడు సోది నా కొడుకుని చూడ మాట్లాడేది ఏంటి, వాడి కోతలకి ఏమొచ్చింది, వాడు గెలవలేడు, సిగ్గు లేదు వాడికి. పొత్తు ఎందుకు ముండ గెలవలేకనే కాదు, పొత్తు చూసి వేయమనేది. గెలిస్తే పొత్తు చూసేందుకు, మమ్మల్ని చూసి వేయటాన్ని మేము మంచి చేస్తామని చెప్పమని. పొత్తు చూసేసేది ఏంది, ఇంకా ముండలు పొత్తులు చూసి వేయాల్సింది. పొత్తులు చూసేవారు, వాడు ఒక సైకో, వాడు గెలలేక మళ్ళీ పెళ్ళాన్ని పంపించింది. పెళ్ళాం ఏమంటుంది, అయ్యా మా ఆయన గెలవలేడు, కుప్పంలో నాకే అవసరం సీటు నేనే పోటీ చేస్తానంటున్నాడు. చంద్రబాబు అంటున్నాడు ఇదే నాకు లాస్ట్. ఇంకా లాస్ట్ అంటే పోయే కాలం దగ్గర వచ్చి ఈ తొందరగానే పోతాడేమో, అందుకు లాస్ట్ అంటున్నాడు. ఎలక్షన్ అయిపోయే వరకు ముందు పోతాడేమో, అందుకు నాకు లాస్ట్ అనేది. ఈ ఏప్రిల్ అప్పుడు ఎలక్షన్ జరగబోయేగా పోతాడేమో, అందుకు. చంద్రబాబు పరిపాలన ఒక వాలంటీర్ వ్యవస్థ కాదు. వాళ్ళు ఇక్కడ పందిళ్ళు వేసుకొని, ఒక టెంట్లు వేసుకొని ఏదో పెట్టారు మామూలుగా. ఆ రోజు పింఛన్ ఇవ్వాలంటే ఇచ్చే 500 పింఛన్కి ఉదయం నుంచి తెల్లవారుజాము 3 గంటల కాడి నుంచి కూడా వాళ్ళ అధికారి ఒక యువర్ గారు వస్తే ఆ అధికారి కోసం, ఆ పింఛన్ కోసం అక్కడ పడికాపులు కాసేవాళ్ళు. శ్వాస వచ్చి కింద పడిపోయేవాళ్ళు. ఎందుకంటే మంచి లేక ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల దాకా క్యూలో నిలబడేసి ఎక్కడో అక్కడ పడిపోయి చచ్చిపోయిన కూడా చాలామంది అన్నారు. వాడి పరిపాలన, వాడి అంత చెత్త పరిపాలన ఎక్కడా లేదు. ఆ చెత్త పరిపాలన తాగడానికి నీళ్ళు లేవు, ఉండటానికి ఎలా ఇంకెందుకు పరిస్థితి చెప్పుకోవాలంటే ఎక్కడైనా దొడ్డికి పోయినా కూడా రాయితో దుడుచుకొని వచ్చినా కానీ నీళ్ళతో కడుక్కున్నాడు ఎవడూ లేడు వాడి పరిపాలన. వాడు 14 సంవత్సరాల పాలన అంత నీచమైన పరిపాలన. మీటింగ్ చూసారా? చూసాం. ఎంతమంది వచ్చారు చూడలేదా మీరు? జనాలు రాలేదు. రాలేదంటే మాకు ఇప్పుడు 2 దిక్కలు పెట్టారు మీటింగ్. జగన్కి ఎలా వచ్చారు మరి? వెనక్కి రాలేదంటే మరి ఇంకేంటి, చూడు జనాలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, కొనుక్కుంటే ఏమన్నా వస్తారేమో. ఎందుకు రాలేదంటే ఏం చేస్తున్నాడండి? వాళ్ళు 9 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే కనీసం బావిలో నీళ్ళు లేవు, రైతులకు పంటలు లేవు. ఏముంది వాడి వల్ల ఉపయోగం మాకు చెప్పు? ఏమన్నా వాడు గద్దెక్కిందంటే మా జనాలు చచ్చిపోవటం, ఇంకేం ఉండదు అక్కడ. అది ఎందుకంటే వాడికి బొల్లి అని పేరే పడిందండి. బొల్లిళ్ళు రాజ్యం ఏలకూడదు. అది ఏలకూడదు, అదే చెప్తున్నా అండి. బొల్లి రాజ్యం ఏలకూడదు అని ఉంది కదా, అంతే. బాగుపడుద్ది. ఈడొస్తే 5 పిల్లలను తీసుకొని వస్తాడు, చంద్రబాబుని వస్తే ఒక పిల్లని ఎత్తుకొని వస్తాడు, అంతే సరి. ఏమని 12 పిల్లలు చూపియొద్దు, ఊరకంటే సుఖమేముందండి. మేము జనాలే చెప్తారు, ఆయన చెప్పాలని అవసరంలే, మేమే చెప్తాం. వస్తే ఎవరికి ఏదైనా తెలియదు, అందరికి తెలియదా? అంటే ఏం పథకాలు ఏమి ఇచ్చాడండి ఆయన? ఎప్పుడు? నిజమే, పోయినసారి రుణమాఫీ చేస్తున్నాడు పొలాలకి. ఏం చేశాడు? ఎప్పుడు చేశాడండి? మాది ఉంది, మాకు చేయలేదుగా. మాది ప్రకాశం డిస్టిక్, మాకు చేయలేదుగా. ఎవరు అందరికి డాక్రాలకి ఎవరికి చేశాడండి? ఏం పశువు కుంకుమ 50,000 ఇచ్చాడా, 100,000 ఇచ్చాడా? ఇచ్చాడు. ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి 4 అని. ఎవరికి వేసాడో ఎవరికి వేయలేదో మాకు తెలియదుగా. అది ఎవరికి వేస్తారండి కరెక్ట్గా? ఎవరు అందరికీ? ఎవరందరికండి? లేడీస్ అందరికంటే అందరికి వేసాడు, నాకు వేయలేదు. లేడీస్ ఏ లేడీస్ ఆడు 2 లక్షలు జగన్ మాకుంది, 65,000 తీసుకున్నాం మేము. డాక్టర్ 5,000 కట్టాము, మొత్తం మాకు రుణం ఆపేయింది. మొత్తం 3-4 విడతలకు వేసాడు, అయిపోయింది. రేపు ఎన్నికలు కోడి పెడతాడు కదా, కోడి పెట్టేసరికి ముందే వేసేసాడు. మాకు రైతు భరోసా పడింది, మా అమ్మాయికి ఫీజు రిమెంట్ వచ్చింది. ఇంతకన్నా కావాల్సింది ఏముందండి మాకు? 100 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇచ్చి వాడిని ఇచ్చి అదేదో నొక్కమని చెప్పండి, వాడిని నొక్కమనండి. ముందు నొక్కొచ్చు కదండి. వాడు ఊరకు ఒకటి ఏం లేదు, ఒక మీటింగ్లో అయ్యని పెట్టి కొన్ని కోట్లు అదనంగా ఖర్చు పెట్టాడు ఎదవా. మాకేం చేశాడు? జనాలకి ఎవరికన్నా వేసాడా? ఎవరికి అనవసరమైన ఖర్చు పెట్టినా. వాడు సింగపూర్ ఫ్లైట్కి వెళ్ళిండు, హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళిండు, ఈడికి ఫ్లైట్లో వెళ్ళినా ఆడికి ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉన్నోడు ఆడిగాని వెళ్తారు, లేనుడిగా తెలాల్సింది. ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఫ్లైట్లో బాగుండు, మరి మమ్మల్ని తీసుకెళ్ళట్లేదుగా.
చంద్రబాబు అంటున్నాడుగా ఏమని అందరిని తీసుకుపోతాననే జగన్ అప్పులు పాలు చేసాడు ఆడు చేసింది ఎంతో అడగండి ఒకసారి. జగన్ ఏం చేశాడు అర్థమైద్ది. జగన్ అంతలా కరోనాలో కూడా ఇంటికి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. ఎంత అవుతుంది ఇంటికి 1000 రూపాయలు అంటే ఒక జిల్లాకి ఎంత అవుతుందండి? మరి ఆడు ఇచ్చాడా? ఏమన్నా చూశాడా? అసలు కరోనా వచ్చిందంటే ఏమైనా పట్టించుకున్నాడా? జనాల్లోకి ఎలా వచ్చాడు ఆయన? మరి ఆయన ఎలా వచ్చాడు, ఈయన ఎలా వచ్చాడు? మరి తెలియదు జనాలకు. తెలుసా తెలీదా? సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తాను అన్నాడు చంద్రబాబు. 3 కాదు 10 గ్యాస్ బండ్లు ఇచ్చినా వాడికి ఓటేయమండి మేము. మహిళలకు ఫ్రీ బస్ అంటున్నాడు. ఫ్రీ బస్ అన్నా ఏమో, 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా వాడికి ఓటేయం. అంతే. వాడు 10 కోట్లు ఇచ్చి మాకు సంస్థ మొత్తం నిలబెడతారన్నా సరే మేము వేయమండి వాళ్ళకి. అంతే. వచ్చే ఎలక్షన్లు ఎవరికి వెళ్ళాలి? వచ్చే ఎలక్షన్లు ఎవరంటే జగనే కావాలి మాకు. అంతే. జగన్ పరిపాలన అటర్ ఫ్లాప్ అయిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. ఆయన ఒక్కటే అనుకుంటే ఏమైందండి? అక్కడ మంగళగిరిలో గెలిచాడు కదా వాళ్ళ కొడుకు. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చిందండి? ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనకు? రేపు కుప్పంలో గెలవమనండి ఆయన. రేపు గెలిస్తే కుప్పం సొంతూరే కదా. సొంతూరు వాళ్ళకి మంచి ఇల్లు పోసిండే చెమనండి అడగండి వెళ్ళి. రేపు గెలిస్తాడుగా చూడండి మీరు కూడా, పేపర్లో ఎదురు. అప్పుడు జగన్ గారిని గద్దె దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు గారు అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళ వల్లే పోవద్దండి, జనాల వల్లే ఏదన్నా అయితే కావాలి. అంతేగాని ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ప్రజలు ఎన్నుకుంటే కదా. ఎన్నుకోకపోతే ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని? ఆయన వల్ల ఏం కాదు. జగన్ గారు రాష్ట్రం నాశనం చేశారు అన్నారు. ఎందుకు చేశారు? రాష్ట్రాన్ని రైతు భరోసా వేసాడు, మరి 45 సంవత్సరాలకి వేసాడు. ఇవన్నీ వేస్తున్నాడు. పథకాలన్నీ వచ్చినాయి కదా. ఆయన ఏం దించుతాడు? ఇవి వేసిన వాళ్ళకి మళ్ళీ వేయకపోతే ఏమీ లేదని వాళ్ళే వేస్తారు. మేము పోయి అడగాల్సిన అవసరం లేదు జనాల్లో. జగన్ గారిని ఒక సైకో అని వాడు అంటారులే. వాడు సైకో అన్నప్పుడు మేము కూడా ఏదో ఒకటి పెడతాం. పెట్టకుండా ఎవరు ఉంటారు? ఆయన ఏదో ఒకటి వాళ్ళ కొడుకుని పప్పు అన్నట్లే. అంతే. మరి పథకాలు కొంతమందికి వైసీపీ ఎందుకు వచ్చిందండి? ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి వాలంటీర్స్ చెప్తున్నారు. ఎందుకు రాలేదు? ఏది రాలేదు? ఏ పథకం రాలేదు? ఎవరు రాకపోతే ఎవరు ఊరుకోవట్లేదు. ఎవరు సచివాలయాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఎందుకు రావట్లేదు మాకు పథకాలు అన్నీ? నీగా మా పాప ఉంది. టీడీపీ అలా ఎలా చేస్తారండి? వాళ్ళ ప్రభుత్వం అలాగే చేసిందా? ఇదివరకు పసుపు కుంకాలు వేశారు. ఏం చేశారు? ఎవరికి అందరికి వేయలేదా? ఒకరికి వేసారా, ఒకరికి వేయలేదు. ఇప్పుడు ఎవరికి వేయలేదు? తెలుగుదేశం వాళ్ళు ఎవరికి వేయలేదు. ఊరికి మాట్లాడితే కుదరదు. వచ్చి చెప్పాలి జనాల్లో ఏముందనేది అన్ని క్లారిటీ తెలుసుకుంటే అప్పుడు చెప్పినా నమ్ముతాం. కానీ మామూలుగా అయితే ఎవరు చెప్తా నమ్ముతారండి? నేను చెప్తాను నాకు వేయలేదని, ఆయన నమ్ముతాడా? ఆయన నాకు పసుపు కుంకాలు వేయలే. మరి నేను గోడ డాక్టర్లో ఉన్నా, నాకు వేయలేదు. మరి నాకు ఇంత కాంగ్రెస్ అని వేయలేదుగా, వైఎస్ఆర్నే వేయలేదుగా. ఆయన తెలుగుదేశం కదా, మరి నాకు వేయలేదు. మరి నేను కూడా చెప్తానుగా. మరి అందరూ అంతే. ఎవరో ఒకరు ఏదో అనుకుంటే అన్నీ అవుద్దండి, కాదు కదా. ఆయన సైకో అన్నా ఇంకొకటి అన్నా సమైక్య పొత్తులు పెట్టుకొని రేపు కొట్టుకొని చచ్చిపోతారు. మా వాళ్ళు అవసరంలే, వాళ్ళే కొట్టుకుంటారు. రేపు ఎంతమంది ఎవరు వస్తారు, ఎంతమంది ఎన్నుకుంటారు, ఎక్కడ నిలబడతారు? సీట్లు పంచుకోవాలి. ఈయన తరపున ఎంతమంది నిలబడతారు, ఆయన దగ్గర ఎంతమంది నిలబడతారు? అది ఒకటి. ఇంకెన్నో అవసరం లేదు. చంద్రబాబు అన్నాడు 24లో మేమే గెలుస్తాం, వైసీపీ తరిమి కొడతాం. తరిమి కొట్టేది ఇంకా ఉంది. ఈ బార్డర్లోనే లేడు. అది వైసీపీ వాళ్ళ దొంగలు అన్నారు. దొంగలంటే మేము కూడా అంటాం వాళ్ళని కూడా దొంగలని. మాట అంటానికి ఏం దొంగలని ఎవరిమైనా చెప్తామండి. దొంగలు అంటానికి కాదుగా, ప్రత్యేకంగా చేసి తీసుకున్న వాళ్ళందరూ. కానీ దొంగలు ఏం చేశాడు ఆయన? ఎవరు సొమ్ము దోసుకున్నాడు? ఎవరిది ఏం దోసుకోలేదుగా. వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్య కారణాలు ఏంటంటే ఎవరు ఏదైనా గెలుస్తానో గెలవనో ఏముందో భయపడి అందరు కూటమిగా అయిపోతే మేము గెలుస్తాము ఆ కొమ్మైండిగా అని ఏదో ఉంది. కానీ లాస్ట్ కొట్టుకుంటారు వాళ్ళు. మా దాకా ఆయన దాకా రాని అవసరంలే. అది వాళ్ళకే తెలిసిద్ది ఇవాళ రేపు ఉంటే. మాకేం చెప్పని అవసరం లేదుగా. ఏం చేసావు ఓటేయాలనుకుంటే గత 14 సంవత్సరాలుగా సీఎం చేసి నువ్వేం చేసావో నీకంటే అత్యధికంగానే చేశాడు. ఒక రోజున నేను దాదాపు ఇంచుమించు జలగం వెంగళరావు గారు సీఎం దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, యూత్గా పనిచేసా. అట్లా పరిస్థితుల్లో నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఆవుదూడ, ఆ తర్వాత హస్తం వచ్చింది. ఈ విధంగా ఇన్ని రాజకీయాల పార్టీలు మారుతున్నప్పటికీ ఇంత అనుభవంతో చెప్తున్నదండి. ఏ పార్టీ వచ్చిన లీడర్ కూడా ఎవరు కూడా
ఆ దరిదాపులకి దాకా రాకుండా, దళిత వాడలకు రాకుండా మున్సిపల్ దగ్గరికి వెళ్ళి పాలన జరిగిస్తూ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వచ్చి చెప్తే ఓట్లేసే పరిస్థితి నా చిన్నప్పుడు, నేను యూత్గా ఉన్నప్పుడు. ఆ తదుపతి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు దాన్ని మార్చారు. ఆ ఎన్టీఆర్ గారికే ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారు, దాన్ని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత నువ్వు 14 సంవత్సరాలు పాలన చేసి ఏం చేసావు ప్రజలకి? ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మండల ఆఫీసు చుట్టూ తిరగవలసి వచ్చేది పదే. ఈ రోజున క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఏమైనా పొందుకోవాలి లబ్ధి అంటే ఒక పేదవాడు వెళ్ళి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వచ్చి పర్టికులర్గా ప్రతి దాన్ని వాళ్ళు కవర్ చేసుకుంటూ మనకు కావాల్సింది పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పరిపాలన ప్రజల దగ్గరికి వచ్చింది. ఇంతకుముందంటే ప్రజలే పడుగాపులు పడుతూ ఆఫీసుల చుట్టూ ఎండనక కొండనక రకరకాలుగా వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుంటే వాళ్ళు అంతిమ్మని వీళ్ళు ఇంతమ్మని రకరకాలుగా మీడియాటర్లు రకరకాలుగా చేసేవారు ఏ సర్టిఫికేట్ రావాలన్నా దేనికైనా. అటువంటి దుస్థితి నుంచి నేడు జగన్ ఎలా చేశాడంటే రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి లంచం లేకుండా వెళ్ళి నాకు పలాంది నేను అర్హుడిని దీనికి అంటే ఆ అర్హతను బట్టి నీకున్న సర్టిఫికేట్స్ని బట్టి నీకెమ్మటే సొల్యూషన్ దొరుకుతుంది ఈ రోజున. మరి ప్రజల దగ్గరికి ఇంత అత్యున్నతమైన పరిపాలన తీసుకొచ్చిన జగన్కు ఓటేయకుండా 14 సంవత్సరాలు నువ్వు సీఎంగా చేసి నేను అది చేశాను ఇది చేశాను హైటెక్ సిటీ ఆ సిటీ ఈ సిటీ అని చేసి డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ అనేది ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు దోచుకున్నారు వాళ్ళు. ఏమైంది? ఆంధ్రాను దోచుకున్నారు. ఆంధ్రాను దోచుకుంటే హైటెక్ సిటీ పెట్టానన్నావు, అది చేశాను ఇది చేశాను. నీకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. వీళ్ళందరూ డెవలప్ చేసుకుంటూ లాస్ట్లో ఒక వేసి నేనే డెవలప్ చేశానని పేరు పెట్టుకున్నావు. చేసి ఏంటి ప్రయోజనం? ఏ పేదవాడికైనా ఎప్పుడైనా ఏదైనా సరే నువ్వు ఇచ్చావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి నీకు అవసరమేదో మన పోయిన 2020లో కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్లే కరోనా చావుల కన్నా ఆ లాక్డౌన్లో పేదరికం చేత ఆహారం లేక చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉండేవారు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పథకాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి మరి రకరకాల పథకాల ద్వారా భోజనం చేస్తూ వచ్చిన డబ్బులతో భోజనం చేస్తూ ఆ సంవత్సరం అంతా గడుపుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు గుండా ప్రజలు వెళ్ళినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వేం చేసావు? ఏమి చేయాలి? ఈ రోజున ఎలక్షన్ వచ్చి ఏం చేశాడని మీరు ఓటేయాలని చెప్తున్నావు. ఏం డెవలప్మెంట్ ఏంటి? కడుపు కాలిపోతుంది ఇక్కడ. కడుపు కాలిపోతున్న వాడికి పట్టెడు అన్నం గంజి మెతుకులు కావాలి, కానీ 10 నెల రోజుల తర్వాత నేను బిర్యానీ పెడతాను, మీ అబ్బాయికి తీసుకెళ్ళి హైటెక్ సిటీలో మంచి పోస్ట్ ఇస్తాను అంటే అప్పుడు దాకా వీడు బ్రతకాలి కదా. బ్రతకడానికి గంజి పోసిన వ్యక్తి, బ్రతకడానికి బువ్వ పెట్టిన వ్యక్తి, సంసారం అభివృద్ధిలోనికి రావడానికి కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీటిలో నేను ఏమైనా చేశాను, ప్రజల దగ్గరికి వచ్చానని నువ్వు చెప్పగలిగితే చెప్పు, నీకు ఓటేస్తాం. అందుకనే దమ్మున్నవాడు కాబట్టే నా ద్వారా మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి. ఈ మాట నువ్వు మాట్లాడగలవా? 14 సంవత్సరాలు సీఎంగా చేసావు, నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. ఎందుకనంటే నువ్వు చేయలేదు. కళ్ళు బొల్లు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఈ 2024 ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ రావడం తథ్యం. ఇది ఎవ్వడు ఆపలేడు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పన్నాగలు పన్నినా కూడా 2024లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా మేము ఎన్నుకుంటాము. ప్రజలందరం కలిసి ఆయన సీఎం పోస్టులో మేము చూస్తాం. ఆ కుర్చీ మీద కూర్చోవడం మేము చూస్తాం.